నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గాల్లో ఉండగా విమానంలో మంటలు, సేఫ్గా ల్యాండింగ్. హిమాచల్ ప్రదేశ్ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు, 2 మృతి, 20 మంది గల్లంతు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ, నూతన వరవడికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం. సర్కారు బడుల బలోపేతంపై దృష్టి సారించని అధికారులు, అసహనం వ్యక్తం చేస్తున్న టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు. అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఇంజన్లో మంటలు చెలరేగాయి. పొగలు, నిప్పురవ్వలు రావడంతో పైలట్ అప్రమత్తమై లాస్ వేగాస్లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. క్షేమంగా అందరూ కిందకు దిగేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్బస్కు చెందిన A321 విమానం హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తోంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్లో మంటలు చెలరేగాయి. వెంటనే పైలట్ అప్రమత్తమై లాస్ వెగాస్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎయిర్లైన్స్ తెలిపింది. అయితే ఇంజన్లో మంటలు చెలరేగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎయిర్లైన్స్ పేర్కొంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం పొగలు, నిప్పురవ్వలు రావడం కనిపించాయని తెలిపారు. అయితే విమానం నుంచి శబ్దాలు రావడం చూశామని స్థానిక సాక్షులు పేర్కొన్నారు. పెద్ద శబ్దం వచ్చిందని తామంతా బయటపడినట్లు వెల్లడించారు. ఇక విమానంలో 153 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ఇక ప్రయాణికులను మరొక విమానంలో గమ్యస్థానాలకు తరలించారు. ఇదిలా ఉంటే జూన్ 12న అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే ఎయిర్ ఇండియా విమానం హాస్టల్పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. ఇక హాస్టల్లో 35 మంది మెడికోలు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. హిమాచల్ ప్రదేశ్ను భారీ వరదలు ముంచెత్తాయి. 2 మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. కాంగ్రా జిల్లాలోని మునుని ఘాట్లో 2 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు స్థలం సమీపంలోని లేబర్ కాలనీలో ఉన్న 15 నుంచి 20 మంది కార్మికులు గల్లంతైనట్లుగా సమాచారం. ప్రాజెక్టు దగ్గర నీటి మట్టం పెరగడంతో కొట్టుకుపోయి ఉంటారని తెలుస్తోంది. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. బియాస్, సట్లెజ్ నదుల నీటి మట్టం పెరిగిందని అధికారులు చెప్పారు. వర్షాల కారణంగా ప్రాజెక్టు పనులు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. తాత్కాలిక ఆశ్రయాల్లో విశ్రాంతి తీసుకుంటుండగా హఠాత్తుగా వరద రావడంతో కార్మికులు కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. కొంతమంది క్షేమంగా బయటపడినట్లు సమాచారం. ఈ ఘటనలో దాదాపు 20 మంది కార్మికులు గల్లంతయ్యారని ధర్మశాల బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ శర్మ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రాష్ట్ర విపత్తు దళం, స్థానిక అధికారులు సంఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. కులు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇళ్లు, పాఠశాల భవనం, దుకాణాలు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నట్లుగా అధికారులు తెలిపారు. క్లౌడ్ బర్డ్స్ కారణంగానే ఇంత పెద్ద ఎత్తున వరదలు సంభవించినట్లుగా తెలుస్తోంది. చంబా, కాంగ్రా, మండి, సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లో గురువారం సాయంత్రం వరకు వరద ప్రమాదం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక జూన్ 29 వరకు రాబోయే 4 రోజుల్లో 4 నుంచి 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. రేషన్ పంపిణీ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులను ముందుగానే ఇళ్లకు పంపించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేసి రేషన్ షాపుల ద్వారా పంపిణీని అమలు చేస్తోంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ షాపుల్లో సరుకులు అందిస్తున్నారు. అయితే వృద్ధులు, దివ్యాంగుల కోసం మాత్రం ఇంటి వద్దకే సరుకులు చేర్చే విధానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే జూన్ నెలలో సమాచార లోపం కారణంగా పలువురు వృద్ధులు, దివ్యాంగులు స్వయంగా డిపోలకు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనల నేపథ్యంలో జూలై రేషన్ సరుకులను ముందుగానే ఇంటికి చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీకి వాహనాలను కాకుండా డీలర్లే బాధ్యత వహించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13.14 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ చేశారు.
ఇకపై కూడా సమయానికి అవగాహనతో రేషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ చర్యతో వృద్ధులు, దివ్యాంగుల డిపోల వద్ద రద్దీ నివారించుకోవడంతో పాటు వారికి అవసరమైన సరుకులు సమయానుసారంగా పొందే అవకాశం ఉంది. సర్కార్ బడులను బలోపేతం చేయడంపై విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలొస్తున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమై వారం రోజులు దాటినా ఎస్ఎస్ పరిధిలోని సెక్టోరియల్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 489 మోడల్ ప్రైమరీ పాఠశాలలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఈ పాఠశాలల్లో కనీసం 60 మంది విద్యార్థులు ఉండాలి. ఇప్పటికీ చాలా వరకు సరిపడా పిల్లలు లేకపోయినా పట్టించుకునేవారు కరువయ్యారన్న విమర్శలున్నాయి. చాలా చోట్ల మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విలీనం చేసిన పాఠశాలల నుంచి విద్యార్థులు చేరకపోయినా వారిని ఒప్పించడంలో సెక్టోరియల్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి. జిల్లాలోని 2462 ప్రభుత్వ బడుల్లో 1,48,189 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 1,949 ప్రాథమిక పాఠశాలల్లో 52,469 మంది, 158 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10,293 మంది, 355 ఉన్నత పాఠశాలల్లో 85,668 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద స్టూడెంట్ కిట్స్ ఉచితంగా అందజేస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో ఎంతమంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఈ కిట్లు అందాయన్న దానిపైన సమగ్ర సమాచారం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సెక్టోరియల్ అధికారులు రోజు ఒక పాఠశాలను సందర్శించాలి. ఉదయం ప్రార్థనా సమయం నుంచి మధ్యాహ్న భోజనం వరకు అక్కడే ఉండి ఇటు పాఠశాలల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, అటు బోధనాపరమైన అంశాలను పరిశీలించాలి. లేబర్, పోలీస్ శాఖల సంయుక్త సహకారంతో బడిఈడు పిల్లల్ని, బడి మానేసిన పిల్లల్ని బడిలో చేర్పించాలి. జిల్లాలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. గతంలో సెక్టోరియల్ అధికారులు అరకొరగా డిప్యూటేషన్పై ఉండేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో నియామకం జరిగింది. వీరు కేవలం కార్యాలయానికే పరిమితమై నివేదిక పేరుతో ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారన్న చర్చ విద్యాశాఖలో నడుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులతో ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఎంఆర్పల్లి కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మనకి ఈ వయసులో ఉన్న పిల్లలు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వీటి బారిన పడుతున్నారు, ఎక్కువగా ఈ డ్రగ్స్, గాంజా బారిన పడుతున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక డ్రగ్స్ సమాజ రహిత జిల్లాగా, డ్రగ్స్ సమాజ రహిత ఆంధ్రప్రదేశ్గా మనము అవ్వాలనేదే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం అధికారులు ఒక్కరు, ప్రజాప్రతినిధులు ఒక్కరు అనుకుంటే అయ్యేది కాదు. మనలో చైతన్యం రావాలి. మనలో ఎన్నో కుటుంబాలు ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ కుటుంబమే నాశనం అవ్వడం కాకుండా చుట్టుపక్కల కుటుంబాలు, చుట్టుపక్కల సమాజం కూడా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి. ఈరోజు డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఎంతోమంది రకరకాల క్రైమ్స్ చేస్తున్నారు, మహిళల మీద క్రైమ్స్ చేస్తున్నారు. డ్రగ్స్కి యాంటీగా డ్రగ్స్ మొత్తం అంతం చేయాలని చెప్పి రాష్ట్రంలోనే డ్రగ్స్ అంటే డ్రగ్స్ పేరు చెప్తేనే ప్రతి ఒక్కరు భయపడాలని చెప్పేసి ఈ విధంగా కఠిన చర్యలు తీసుకొని జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వేలాది మంది స్టూడెంట్స్ తిరుపతిలో యాంటీ డ్రగ్ డేగా డ్రగ్స్ ఎవరు కూడా తీసుకోకుందని, డ్రగ్స్ తీసుకుంటే వచ్చేటువంటి నష్టాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాంలో మన జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, కమిషనర్ గారు, తిరుపతి ఎమ్మెల్యే గారు మరియు తెలుగుదేశం నాయకులందరూ పార్టిసిపేట్ చేసి ఘన విజయం చేయడం జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్వి మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్వి వైద్య కళాశాల భువన విజయం ఆడిటోరియం నందు వైద్య విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను సేవించడం ఆరోగ్యానికే కాక దేశ, రాష్ట్ర భవిష్యత్తుకు పెనుముప్పుగా మారుతుందని తెలిపారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదక ద్రవ్యాలను నివారించేందుకు పలు కఠినమైన చట్టాలను తీసుకువస్తున్నారని, వీటిని మీరి మాదక ద్రవ్యాలను సేవించే వారిపై ఉక్కుపాదం మోపే దిశగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని తెలిపారు. యువత సరదాగా మొదలుపెట్టి క్రమంగా వీటికి బానిసగా మారి తమ జీవితాలను కోల్పోతున్నారని, కావున నేటి యువతరం ఇకనైనా మేల్కొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హితవు చెప్పారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఏదో ఫన్ కోసం స్టార్ట్ అయిన ఇది ఏదో సీనియర్స్ తోటి గెట్ టుగెదర్ మనం గెట్ టుగెదర్ అని గ్యాదర్ అయినప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఒకరు ఉంటారు బ్లాక్ షీప్, వాళ్ళు వచ్చి జస్ట్ ఇట్లా ఫన్ కోసం అని చెప్పి కొంచెం ఫోర్స్ చేయడం వల్ల ఏదో సరదాగా ఒకసారి కదా అని తీసుకోవడం, సబ్సిక్వెంట్గా అది కాస్త ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్ అండ్ లేటర్ ఇట్ బికమ్స్ ఎడిక్షన్. సో ఆ విధంగా ఫన్తో స్టార్ట్ అయిన ఇది ఎడిక్షన్ దాకా అయ్యి మన లైఫ్స్ స్పాయిల్ చేసేదాకా లీడ్ అవుతూ ఉంది. సో కాబట్టి ఫన్ ట్రైయింగ్ అడ్వెంచర్స్ ఇట్స్ రిక్వైర్డ్ ఆల్సో, యూత్కి అది రిక్వైర్డ్, బట్ నాట్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ బట్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్. మన ఎడ్యుకేషన్ వైపు కావచ్చు, స్పోర్ట్ వైపు కావచ్చు, లేకపోతే అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కావచ్చు, వాటిలో మన ఎనర్జీ మన ఎగ్జైట్మెంట్ చూపించాలి చెప్తే ఇట్లాంటి వాటిలో చూపించి మన లైఫ్ స్పాయిల్ చేసుకునే విధంగా ఉండకూడదు. మత్తు పదార్థాల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలపై పూర్తి అవగాహన ఉండాలని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం రేణిగుంటలో ప్రభుత్వ శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రభురావు ఆధ్వర్యంలో వారి కార్యాలయం నుంచి బాయ్స్ హైస్కూల్ వరకు మహిళలతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. తిరుపతి రేణిగుంట ప్రధాన రహదారిలో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు వద్దు వద్దు అంటూ ఫ్లెకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ ర్యాలీగా బస్టాండ్కు చేరుకొని విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. గుట్కా ప్యాకెట్లను దహనం చేసి విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలనకై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలపై పూర్తి అవగాహన ఉండాలని కోరారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు జయచంద్ర, మంజునాథ్ రెడ్డి, ఎస్ఐలు అరుణ్ కుమార్ రెడ్డి, సుధాకర్, ఎంఈఓలు ఇందిరాదేవి, రంగనాథయ్య, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవంలో భాగంగా మనకి ప్రభుత్వం వారి పిలుపు మేరకు మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కాలేజీ యాజమాన్యాల యొక్క సహకారంతో ఈ మంచి కార్యక్రమం చేయడం జరిగింది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కూడా పాటుపడటం కోసం ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకొని గురువారం వేడుకగా కోయిల ఆల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 7 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు కోయిల ఆల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. సుగంధ పరిమళ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల మనవడు శ్రీ చినతిరుమలయ్య పునరుద్ధరించారు. ప్రకృతి వైపరీత్యాలకు, యవనుల దండయాత్రలకు లోనై శిథిలమైన ఈ గుడి గోపురాలను పునర్నిర్మించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు, ఊరేగింపులను చినతిరుమలయ్య నిర్వహించినట్లు 22 మార్చి 1540 సంవత్సరం నాటి శాసనం చెబుతోంది. అర్చకులు సుందరరాజస్వామి వారి నుండి 1967లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేపట్టిన శ్రీ వైఖానస ఆగమోక్తంగా దేవాలయ పునరుద్ధరణ, భక్తులకు వసతులు, నిత్య దిట్టం ఏర్పాటు చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. 1981 నుంచి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం, సాక్షాత్కార, బ్రహ్మోత్సవ వైభవాలను నిర్వహిస్తున్నారు. సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా జూన్ 30వ తేదీన రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పెద్ద శేషవాహనంపై, జూలై 1వ తేదీన రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు.
జూలై 2వ తేదీన సాయంత్రం 6:30 నుంచి 7 మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణంగా అలంకార మండపంలోకి తీసుకురానున్నారు. అదే రోజు రాత్రి 7 నుంచి 8:30 వరకు ఆలయ 4 మాడవీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. జూలై 3వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, సాత్తుమొర, అనంతరం ఉదయం 7 నుంచి 11 వరకు ఉత్సవమూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుంచి 2 మధ్య పార్వేట ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం వైదిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 30 నుంచి జూలై 3వ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవం, జూన్ 26 నుండి జూలై 3వ తేదీ వరకు తిరుప్పావడ సేవ, జూలై 2న అష్టోత్తర శతకలశాభిషేకం, జూలై 1వ తేదీన స్వర్ణ పుష్పార్చన రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునిశేఖర్, అడ్జుటెంట్ ఇన్స్పెక్టర్ ధనశేఖర్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే కోయిల్ అంటే దేవాలయము, ఆళ్వార్ అంటే భగవంతుడు, తిరుమంజనము, తిరుమై అంజనము అంటే ద్రవ్య సేవ అని ఉండేటటువంటి అర్ధతత్పరతోటి ఈ కోయిలాళ్వార్ తిరుమంజన సేవా కార్యక్రమం పూర్వం నుంచి అనూచారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేవాలయ అంతర్భాగము ద్రవ్యములు అన్నింటినీ శుద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటిది. దీని కృతంగా స్వామివారికి జరిగేటటువంటి నిత్యకట్ల కైంకర్యాలను పూర్తి చేస్తూ ఈ తిరుమంజన సేవ అయిన తరువాత భక్తులకి అందరికీ కూడా శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం యథాతథంగా జరుగుతున్న విషయం. 2,000 రూపాయల కరెన్సీ మార్పిడి ముసుగులో 500 రూపాయల నోట్లకు 2,000 నోట్లు 2 రెట్లు క్యాష్ ఇస్తామని మోసం చేసిన కేసును సూళ్లూరుపేట పోలీసులు ఛేదించడంతో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ టీంను అభినందించడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే 2,000 రూపాయల నోట్స్ని, ఫేక్ నోట్స్ని వీళ్ళకి వాట్సాప్ వీడియో కాల్లో చూపించి మీరు కానీ 500 రూపాయలు ఇచ్చినట్లయితే మీకు 2,000 రూపాయల నోట్లు ఇస్తాము, మీరు వాటిని కానీ ఆర్బీఐలో కానీ బ్యాంక్లో కానీ మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఇంకా ఒక 1 రూపీకి 80 పైసా లెక్క వస్తుంది. కన్వర్ట్ చేసుకుంటే మీరు కానీ ఒక 1 కోటి రూపాయలు ఇస్తే మీకు 2.5 కోటి రూపాయలు మేము ఈ 2,000 రూపాయల నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి ఒక జగదీష్ అనే ఒక కంప్లైనెంట్ తోటి కాంటాక్ట్లోకి వచ్చి ఆయన దగ్గర నుంచి 1 కోటి రూపాయలు వీళ్ళు తీసుకొని మోసం చేసి వెళ్ళడం జరిగింది. దానికి చేసిన తర్వాత సంబంధించి వీళ్ళేమి మళ్ళీ వీళ్ళకి ఎటువంటి 2,000 రూపాయల నోట్లు కానీ ఇచ్చింది లేదు. సో ఈ కేసుని మనము 1 కోటి రూపాయలు చీటింగ్ అని మనం కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన నాయుడుపేట డిఎస్పీ గారు వాళ్ళ యొక్క టీం, సిఐ సూళ్లూరుపేట, ఎస్ఐ సూళ్లూరుపేట వీళ్ళందరూ కూడా టీం లాగా ఫామ్ అయ్యి మనం దీని గురించి కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేయగా దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో అంబటి సంతోష్, ఇతను మనకు వచ్చి కాశీబుగ్గ పలాస మండలికి సంబంధించిన వ్యక్తి. వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలోని 15వ వార్డులోని పద్మావతి పార్కు పరిసర ప్రాంతాలలో అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతిరోజు చెత్తబండి వస్తోందా, త్రాగునీరు సకాలంలో వస్తున్నాయా అనే విషయాలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న తరుణంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా మురుగునీటి కాలువల్లో చెత్తను తొలగించాలన్నారు. దోమలు ప్రబలకుండా మందులు పిచికారీ చేయాలని అన్నారు. పద్మావతి పార్కులోని వాకింగ్ ట్రాక్లో గుంతలను సరిచేసి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే అన్నా క్యాంటీన్ను పరిశీలించి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, ఏసీపీ బాలాజీ, డిఈలు మహేష్, శిల్ప, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో జూలై 6వ తేదీన జరిగే బీసీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని తిరుపతిలో జ్యోతిరావు పూలే కూడలి వద్ద నివాళులర్పించి ప్రచార రథాలను తెలుగుదేశం పార్టీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, బీసీ సంఘ నాయకులు శంకర్రావు, నాగరాజు గౌడ్ ప్రారంభించారు. 2 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. ఈ వర్గాలన్నిటి కూడా అన్ని రంగాల్లో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో 90 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు కులగణాంకాలు చేశారు. దాని తదుపరి కార్యక్రమం ఈరోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ చేసినా కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం
చిత్తశుద్ధి అంకిత భావంతో దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కాడ కూడా జరుపుతామని ఇటీవల ప్రకటించినటువంటి విషయం. అదేవిధంగా మంత్రివర్గంలో ఆమోదం, అదేవిధంగా దానికి గెజిటెడ్ నోటిఫికేషన్ ఇవ్వటం కూడా జరిగింది. దానికి మేమందరూ కూడా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మరి పురంధరేశ్వరి గారికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నో సమస్యల్లో నాకు తెలుసు కొన్ని సమస్యలు వాళ్ళందరూ కూడా ఏకదాటిపై ఉంటే, ఎందుకంటే బీసీలో అనేది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా వాళ్ళు నిర్ణయించిన వాళ్ళే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ అయ్యేంత జనాభా ఉన్న వాళ్ళు బీసీలు. అటువంటిది వాళ్ళకు కూడా ఇంకా సమస్యలు ఉన్నాయంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా దానికి మా వల్ల ఎంత ప్రోత్సాహం కావాలన్నా కూడా, ఎటువంటి ఇది కావాలన్నా కూడా మేము ముందుంటాం, దగ్గరుండి చేపిస్తామని చెప్పేసి మరొకసారి మనం అన్ని కుల సంఘ నాయకులతో మేము మాట్లాడి చర్చించాం. అన్ని కుల సంఘ నాయకులు కూడా వస్తున్నారు. ఈ సభ కనీవినిగిన రీతిలో 6వ తేదీ తిరుపతి నగరంలో జరుగుతుందని ఈ సభాముఖంగా చెబుతున్నాం. ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున 20,000 మందితో ఈ సభ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనదారుడు వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు. తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీఓ మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనదారులు స్కూటర్లు నడపడం ద్వారా అనేక ప్రమాదాల బారిన పడవలసిన పరిస్థితి నెలకొందని, ఖచ్చితంగా వాహనం నడిపే వ్యక్తి, వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ను విధిగా ధరించాలని సూచించారు. ముఖ్యంగా తిరుమలకు వెళ్లే వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని, హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని తెలిపారు. అలిపిరి టోల్గేట్ వద్ద ద్విచక్ర వాహనదారులపై వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. వాహనదారుల వ్యక్తిగత భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందని, తిరుమలకు వెళ్లే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి, వర్షంలో వాహనం స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. సో ప్రతి ఒక్కరు కూడా కేవలం జరిమానాని కాకుండా ప్రతి ఒక్కరూ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు బలమైన గాయం తగిలి ఆ యొక్క ప్రమాదంలో పూర్తి స్థాయిలో క్షతగాతుడో లేకపోతే ప్రాణం పోవటం అనేది జరగకుండా కాపాడుకోవాలి అంటే శిరస్త్రాన్ని తప్పనిసరిగా ధరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తిరుమల వెళ్ళే ఘాట్ రోడ్లో తప్పనిసరిగా హెల్మెట్ ఉండాలి. ఎందుకంటే రాబోయే వర్షాకాలంలో ఏదైనా సరే చిన్న ఆ వర్షంలో ఏదైనా మనకు వాహనము స్కిడ్ జారే ప్రమాదం ఉంది. కాబట్టి జారినప్పుడు కింద పడ్డా కూడా చిన్న గాయమైనా పెద్ద గాయమైనా తలను రక్షించేది కేవలం శిరస్త్రాణమే అనే అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. చాలామంది కేవలం ఒక నిబంధన కోసం హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి హెల్మెట్ సీటు మీద పెట్టుకుంటున్నారు తప్ప తల మీద పెట్టుకోవటం లేదు. ఈ బాధ్యతను అందరూ కూడా గుర్తించాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ 195 దేశాలలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయాలలో జరపనున్న రథోత్సవాలను తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని శ్రీ జగన్నాథుని ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు టెంపుల్ డైరెక్టర్ డాక్టర్ జ్ఞానరంజన్ వెల్లడించారు. ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయంలో చరిత్రకాలంగా నిర్వహిస్తున్న జగన్నాథ రథోత్సవాలను వరల్డ్ వైడ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలోని శ్రీ జగన్నాథుని దేవాలయంలో శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం 3 గంటలకి ఆలయం నుండి నగరంలోని రామకృష్ణ డీలక్స్, భవానీ నగర్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్, శ్రీదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కర్నాల వీధి, మహతి ఆడిటోరియం, మంచినీళ్లగుంట, ఎస్వి జూనియర్ కాలేజ్ మీదుగా తిరిగి ఆలయానికి ఈ రథయాత్ర చేరుకోనుంది. టైంలో ప్రతి భక్తులు కూడా ఉచిత దర్శనం చేయవచ్చు, పూజ చేయవచ్చు. మార్గంలో ఎవరు డివోటీ ఎవరు మన భక్తుడు కూడా ఆరోగ్యం చేయవచ్చు, పూజ చేయవచ్చు. ఈ విధంగా మన ఈ పుణ్యం రథయాత్ర రేపు జరుగుతుంది. మన శాస్త్రములు ఉంది, రథేతు వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. అంటే రథం పైన రేపు దేవుడు జగన్నాథ వామన అవతారంలో ఉంటారు. స్విమ్స్ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా రిలే నిరాహార దీక్షను కాంట్రాక్టు కార్మికులు, కార్మిక సంఘ నేతలు చేపట్టారు. స్విమ్స్ ఆసుపత్రి ఏర్పడిన 3 దశాబ్దాల నుండి వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం ఘోరంగా విఫలమైందని కార్మిక సంఘ నేతలు విమర్శించారు.
గత ఏడాది 3వ తరగతి కార్మికులకు వేతనాలు పెంచారే తప్ప కాంట్రాక్టు కార్మికులకు శానిటేషన్ పేరుతో ఎటువంటి వేతనాలను పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సమ్మెను చేపట్టాలని భావించి ముందుగానే యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినా కూడా వారు పట్టించుకోకపోవడం బాధాకరమని వాపోయారు. ఈ నెల 17వ తేదీన కార్మిక శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించిన అనంతరం కూడా స్విమ్స్ యాజమాన్యానికి ఈ రోజుటి వరకు గడువు ఇవ్వడం జరిగిందని, కానీ వారి ధోరణి మారకపోవడంతో నేటి నుంచి రిలే నిరాహార దీక్షలను ప్రారంభించామని కార్మిక సంఘ నేతలు తెలిపారు. రిలే నిరాహార దీక్షలు 29వ తేదీ వరకు కొనసాగిస్తామని, అప్పటికీ వారి ధోరణి మారకుంటే అత్యవసర సేవలు మినహా మిగతా విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్మికులు సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వెంటనే సమ్మెలోకి వెళ్ళాల. కార్మిక శాఖ అధికారుల దగ్గర చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో కూడా అమలు చేస్తామని చెప్పి ఈ రోజు దాకా అమలు చేయకుండా బాధ్యత రాహిత్యంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ సమ్మెకు పోలేదు. రిలే నిరాహార దీక్ష ద్వారా సమస్యను చెప్దాము, 29వ తేదీ దాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. అప్పటికీ పరిష్కారం కాకపోతే ఎమర్జెన్సీ విధులు తప్ప మిగిలిన అన్నిటి నుంచి బాయ్కాట్ చేసి సమ్మెలో పాల్గొనాలని చెప్పి ఇక్కడ యూనియన్ నిర్ణయించింది. ఆ నిర్ణయానికి సిఐటియు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడ రోగుల ప్రాణాలకు ఇబ్బంది వచ్చినా లేదు ఇతరత్ర ఇబ్బందులు ఏర్పడినా దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి స్విమ్స్ యాజమాన్యం తప్ప కార్మికులది కాదు అని చెప్పడం కోసమే ఈరోజు మేము ఈ రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ప్రారంభిస్తున్నాము. సిమ్స్ ఆసుపత్రి ఏర్పడినప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ళుగా దాదాపు 800 మంది కుటుంబాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారి సమస్యలు గత 2.5 సంవత్సరాలుగా సిమ్స్ యాజమాన్యం దృష్టికి, టీటీడీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తా ఉన్న పరిష్కారం కాలేదు. ఈ నెల 4వ తారీఖున సమ్మెలోకి పోవడానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. 18వ తేదీ సమ్మెలోకి పోవాల్సి ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి రోగులు ఇబ్బందుల దృష్ట్యా మొత్తం ఒక వారం రోజులు గడువు ఇవ్వడం జరిగింది. వారం రోజులు గడువు పెంచినా కూడా సిమ్స్ యాజమాన్యం సమస్యల పట్ల ఏమాత్రం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా, సమస్య పరిష్కరించకుండా ఈరోజు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కాబట్టి ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గురుకులాల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పించినట్లు డీసీఓ పద్మజ తెలిపారు. సుమారు 404 సీట్లు ఖాళీ ఉన్నాయి తిరుపతి, చిత్తూరు జిల్లాకు సంబంధించి. తిరుపతి జిల్లాలో 290, చిత్తూరు జిల్లాలో 114 సీట్లు ఖాళీ ఉన్నాయి ఇంటర్మీడియట్కి, జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్కి. కాబట్టి ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. మెరిట్ ప్రకారం మాకు ఉన్న మెరిట్ లిస్టు ఆధారంగా సీట్లు కేటాయించబడుతున్నాయి. కాబట్టి వీటిలో మనకు దాదాపుగా 1500 మంది వచ్చి ఉన్నారు. కాబట్టి వాళ్ళ మెరిట్ లిస్ట్ ప్రకారం సీట్స్ని కేటాయించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమకు కనీస వేతనాలను అమలు చేయాలని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది డిమాండ్ చేశారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది అసోసియేషన్ అధ్యక్షుడు ఎం శరవణ మీడియాతో మాట్లాడారు. తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం సంఘం గౌరవ అధ్యక్షులు గంజి రామ్మూర్తి ఆదేశాల మేరకు ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వర్క్ ఇన్స్పెక్టర్లు, బోర్ ఆపరేటర్లు, ప్లంబర్లు, పిట్టర్లు, స్ట్రీట్ లైట్ మెకానిక్స్, వాటర్ మెకానిక్స్, సెక్యూరిటీ గార్డులు, వాటర్ ట్యాంక్ డ్రైవర్లు, మున్సిపల్ పార్కుల సంరక్షకులు తదితర కేటగిరీలకు చెందిన తమకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు కేవలం 13,087 రూపాయలను చెల్లిస్తుందన్నారు. ఇది ఏమాత్రం సరిపోదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నెలకు కనీస వేతనంగా 30,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారి సర్వీస్ను రెగ్యులరైజ్ చేయాలని, అదే క్రమంలో మిగిలిన ఉద్యోగులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. దీంతో పాటు తమకు అమలు చేయకుండా నిలిపివేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, వితంతు పింఛన్లు, వికలాంగ పింఛన్లు తదితర లబ్ధిని తిరిగి వర్తింపజేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. గత 4 రోజులుగా ధర్నాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, దీనికి నిరసనగా ఈ నెల 27వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాగా ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు డి శివకుమార్, పి వెంకటేష్, కెఆర్ శివప్రసాద్, గోపాలాచారి, ప్రభు, టి గోపాల్, సునీల్ కుమార్, శంకర్తో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సబ్సిడీ గ్యాస్ కూడా లేదంటాడు లాస్ట్లో. మాకు గ్యాస్ మీకు సిలిండర్ కూడా లేదు. మీకు ఇలాంటి ఉన్నాడు. దయచేసి ముఖ్యమంత్రి వారిలో
రాష్ట్ర పురపాలక మంత్రి వారు మాపై దయ ఉంచి మీ ద్వారా మాకు సహాయం చేయాలని, మా జీవితాలు పెంచాలని చిత్తూరు నగర బస్ ఇంజిన్ భావించి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎటువంటి మా రాష్ట్ర పిలుపు తరఫున నీళ్లు నిలిపేస్తాము, ఎక్కడ లైట్ వేయము, ఇంజనీర్ వారు ఎన్ని ఇది ఉందో అన్ని వరకు పని చేయము. మా కోరిక తీరేంత పని చేయము. మేము పేద విద్యార్థుల కోసం ఈవినింగ్ స్టడీ సెంటర్ను పద్మ మహిళా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం హర్షణీయమని రేణిగుంట సర్పంచ్ నాగేష్ అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట ఆర్సీఎం పాఠశాలలో పద్మ మహిళా మండలి ఆధ్వర్యంలో పేద విద్యార్థుల సౌకర్యార్థం ఈవినింగ్ స్టడీ సెంటర్ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రేణిగుంట సర్పంచ్ నాగేష్ చేతుల మీదుగా నోట్బుక్స్, ప్యాడు, పెన్సిల్స్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మ మహిళా మండలి ప్రాజెక్ట్ ఆఫీసర్ జూలియన్ రాజు మాట్లాడుతూ ప్రైవేట్ ట్యూషన్కు వెళ్లలేని పేద విద్యార్థులకు మా వంతు సహాయంగా స్టడీ సెంటర్ను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం స్టడీ సెంటర్లో 2 టీచర్లు ఉచితంగా విద్యను బోధిస్తారని తెలిపారు. పేద విద్యార్థుల చదువు కోసం తమ వంతు సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటామని అన్నారు. సర్పంచ్ నాగేశం మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ఈవినింగ్ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థి దశలోనే పిల్లలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమశ్రీ, లక్ష్మి, శ్రీను, ఉపాధ్యాయులు సౌరి, చిన్నయ్య, తేజ తదితరులు పాల్గొన్నారు. చదువుకునే 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి పుస్తకాలు, పరీక్షలు, పెన్నులు అక్కడ వచ్చిన తర్వాత 8th క్లాస్ 9th క్లాస్ చదవమంటే కనీసం తెలుగు చదవడానికి రాలేదు. అందుకోసమనే సారు పర్ఫార్మెన్స్తో మీకు ట్యూషన్ పెట్టి బాగా చదువుకోవాలని, మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆ ఉద్దేశంతో మీకు అవకాశం ఇచ్చినారు. కాబట్టి ఇంత మంచి అవకాశం ఎప్పుడు దొరకదు. మీరు ట్యూషన్కి రెగ్యులర్గా రావాలా, ఆ ట్యూషన్ బాగా. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,320,000 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,065 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,10,500 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 113 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాల్లో ఉండగా విమానంలో మంటలు, సేఫ్గా ల్యాండింగ్. హిమాచల్ ప్రదేశ్ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు, 2 మృతి, 20 మంది గల్లంతు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ, నూతన వరవడికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం. సర్కారు బడుల బలోపేతంపై దృష్టి సారించని అధికారులు, అసహనం వ్యక్తం చేస్తున్న టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.